తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. అయితే పార్టీ గుర్తుపై జరుగుతున్న ఎన్నికలు కావడంతో ప్రధానంగా ఈ రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలను ఏ విధంగా తీసుకునే అంశంపై మనతో మాట్లాడడానికి విశాల్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. విశాల్. రైట్ సంపత్, తెలంగాణలో రెండవ సాధారణ ఎన్నికలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఈరోజు ఉదయం 7 గంటలకు తెలంగాణలో 116 మున్సిపాలిటీలకు అదేవిధంగా 7 కార్పొరేషన్లకు సంబంధించిన వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఈ మున్సిపల్ ఎన్నికలలో 14 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. అందులో మున్సిపాలిటీలలో 12 వార్డులు ఏకగ్రీవం ఇప్పటికే అయ్యాయి. మరో రెండు వార్డులు కార్పొరేషన్లకు సంబంధించిన 2 వార్డులు ఏకగ్రీవం అవ్వడంతో మొత్తం 14 చోట్ల 14 వార్డులకు సంబంధించి ఎన్నికలు జరగడం లేదు. మిగిలిన మున్సిపాలిటీలలో అయితే 2569 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక కార్పొరేషన్లకు సంబంధించి కూడా 2 వార్డులు ఏకగ్రీవం కావడంతో 412 వార్డులకు కార్పొరేషన్లలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక ఈ ఎన్నికలను అన్ని ప్రధానంగా తెలంగాణలో 3 ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఈ 3 పార్టీలు కూడా ప్రధానంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంట్లో ఈ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో గెలవడమే లక్ష్యంగా కూడా ప్రచారం చేశాయి. ఇక ఈరోజు ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయిన ఈ పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కూడా జరుగుతుంది. ఇక 5 గంటల వరకు ఎవరైతే లైన్లో ఉంటారో వాళ్ళు ఆ తర్వాత ఎంత సమయమైనా కూడా వాళ్ళకి ఓటేసే అవకాశాన్ని ఎలక్షన్ కమిషన్ కల్పిస్తుంది. ఇక ఈ ఎన్నికల కోసం ప్రస్తుతం 8,200 పైగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రస్తుతం పోలింగ్ కేంద్రాలు మాత్రం 8,191 పోలింగ్ కేంద్రాలలో ప్రస్తుతం ఈ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఈ పూర్తి స్థాయిలో అంటే 100% ఈ 8,191 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ కూడా ఉంటుంది. అంటే వెబ్ కాస్టింగ్ అంటే ఆ పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి దాన్ని నిరంతరం పోలింగ్ ప్రక్రియ ముగిసేంత వరకు కూడా నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉంటారు. ఇక ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి అక్కడ అధికారులు పర్యవేక్షిస్తుంటారు. ఇక హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్ లో ఉన్న ఎలక్షన్ కమిషన్ ప్రధాన కార్యాలయం నుంచి కూడా ఇక్కడ ఉన్నతాధికారులు ఈ ఎలక్షన్ పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తూనే ఉంటారు. ఎప్పటికప్పుడు అక్కడ ఏదైనా టెక్నికల్ సమస్య ఏర్పడినా, అక్కడ ఏదైనా గొడవలు లాంటివి జరుగుతున్నా కూడా ఎప్పటికప్పుడు అక్కడి నుంచి సమాచారం తీసుకొని అందుకు అనుగుణంగా చర్యలను ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫీస్లో ఉన్న ఉన్నతాధికారులు తీసుకుంటారు. ఇక జిల్లాలో జరిగినప్పుడు జిల్లా పరిశీలకులు అదేవిధంగా జిల్లా కలెక్టర్లు కూడా ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. ఇక గతంతో పోల్చుకుంటే అంటే 2019 మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ అయిన పర్సంటేజ్ తోటి పోల్చుకుంటే ఈసారి ఈ పోలింగ్ శాతాన్ని పెంచాలని కూడా ఈసీ భావించింది. అందులో భాగంగానే కొన్ని ప్రచారాలు కూడా చేసింది. అయితే ఈసారి కొంత పోలింగ్ ఎక్కువ అవుతుంది, అంటే 70% పైగా పోలింగ్ శాతం నమోదవుతుందని ఈసీ భావిస్తుంది. అయితే ముఖ్యంగా ఇది ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పద్ధతిలో ఈ పోలింగ్ అనేది జరుగుతుండడంతో కొంత ఓటర్లందరూ కూడా కొంత అవగాహనతోటి ఓటేయాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈవీఎం అంటే నేరుగా పోలింగ్ బూత్లోకి వెళ్ళిన తర్వాత తమ పేరుందా లేదా చెక్ చేసుకోవడం, ఆ తర్వాత వాళ్ళు అనుమతి ఇవ్వగానే వెళ్ళి ఆ ప్రత్యేక క్యాబిన్లో ఏర్పాటు చేసిన ఈవీఎంలో ఒక బటన్ నొక్కేస్తారు. కానీ ఈ బ్యాలెట్ పద్ధతి ద్వారా జరిగే ఎన్నికలు కొంత వేరేగా ఉంటాయి. ముందుగా పోలింగ్ బూత్లోకి ఎంటర్ అయిన తర్వాత తమ పేరు ఉన్నదని చెక్ చేసుకున్న తర్వాత అక్కడ ఉన్న అధికారులు ఒక స్లిప్ని ఇస్తారు. ఆ స్లిప్లోని ఏ గుర్తు మీద ఏ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారో దాని మీద ఆ ముద్ర స్వస్తిక్ సింబల్ అనేది వేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత దాన్ని బ్యాలెట్ బాక్స్లో వేయాల్సి ఉంటుంది. ఇది ఒకవేళ ఆ బ్యాలెట్ స్వస్తిక్ సింబల్ని ఏ గుర్తు మీద తను ఓటు వేయాలనుకుంటున్నారో అప్పుడు కనుక కరెక్ట్ బాక్స్లో కరెక్ట్ లైన్లో వేయకపోతే అది చెల్లని ఓటుగా మారే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఓటర్లందరూ కూడా కొంత అవగాహనతోటి దీనికి ఓటేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే గతంలో తెలంగాణలో పట్టభద్రుల ఎలక్షన్స్ అంటే గ్రాడ్యుయేట్ ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగినప్పుడు చాలా మంది చదువుకున్న వాళ్ళే ఓటేసినప్పటికీ వాళ్ళు సరిగ్గా పోల్ కానీ అంటే చెల్లని ఓట్లే దాదాపు వేల సంఖ్యలో ఉన్నాయి. అయితే ఈసారి అలా కాకుండా ఉండేందుకు ఈసీ తగిన ప్రచారం చేసింది. అదేవిధంగా మున్సిపాలిటీలకు సంబంధించి వాడికి ప్రచారం చేసే నాయకులు కూడా కొంత ఓటర్లకు కొంత అవగాహన కల్పించారు. ఇక ఈ ఎన్నికలను ఎప్పటికప్పుడు అటు పోలీసు ఉన్నతాధికారులతో పాటు ఎలక్షన్ సంబంధించిన ఉన్నతాధికారులందరూ కూడా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇక ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలలో అదేవిధంగా 7 కార్పొరేషన్లకు సంబంధించిన వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల చెదురుముదురు ఘటనలు జరుగుతున్నట్టు ఇప్పుడే ఈసీకి సమాచారం అందింది. అక్కడ ఎక్కడైతే ఉద్రిక్తతలు
గొడవలు జరుగుతున్నాయో వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు ఇక్కడి నుంచి మానిటరింగ్ చేస్తూ అక్కడ కింది స్థాయి అధికారులకి ఈసీ తగిన ఆదేశాలు జారీ చేస్తుంది. కొద్దిసేపటి క్రితమే మహబూబాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య కొంత గొడవలు జరిగినట్టుగా కూడా సమాచారం ఈసీకి అందింది. ఇక్కడి నుంచే ఈసీ దానికి సంబంధించిన డైరెక్షన్స్ అటు జిల్లా కలెక్టర్లకు వాళ్ళందరికీ కూడా చేరవేస్తుంది. సంపత్. థ్యాంక్ యూ విశాల్.